మేడం, తిరుమల లడ్డు విషయంలో నిజంగానే కల్తీ జరిగిందా? దీని మీద మీ అభిప్రాయం ఏంటి? వెధవన్నారు వెధవలు ఎవడైతే చేశాడో ఆ వెధవలు మట్టి కొట్టుకుపోతారంటే వెంకటేశ్వర స్వామితో పెట్టుకుని ఒక్కడు బట్ట కట్టలేదు. వీళ్ళు కూడా ఎందుకు పనికి రాకుండా పోతారు? ఎవరైతే దీనికి సహకరించారో వాళ్ళు అశుద్ధం తింటున్నారా, అన్నం తింటున్నారా? గడ్డి కరిచారు వెధవలందరూ. అసలు మనుషులేనా వీళ్ళు? మనిషి పుట్టారా అని అడుగుతున్నా నేను. వెంకటేశ్వర స్వామి అంటే కలియుగ ప్రత్యక్ష దైవంగా, ఇన్ని కోట్ల మంది ఆరాధ్య దైవంగా అబ్రాడ్ లో కూడా ఆయన ప్రసాదం కోసం వేచి చూస్తారు. ఇలాంటి ప్రసాదంలో కల్తీ జరిగితే మీరు ఎవరైనా మనుషుల్లేనా? అసలు ఒకడు అంటాడు, ఒకడు పోస్ట్ పెట్టి ఏంటి ప్రతి దానిలో కూడా ఆవు పవిత్రం, ఆవు తాలూకు కొవ్వు పవిత్రం కాదా అంటాడు. నువ్వు పెళ్ళంతోనే తల్లితో ఒకలా కాపురం చేస్తావురా వేధవా? నువ్వు తల్లితో ఒకలాగా పెళ్ళంతో ఒకలాగా కాపురం చేయాలి. తల్లితో ఎలా ఉండాలి? నువ్వు కాపురం చేయవు కదా, తల్లిని భక్తిగా పూజిస్తావు. పెళ్ళంతో కదా కాపురం చేసేది నువ్వు. అంటే నువ్వు కాపురంకి ఎవరైనా పర్లేదా నీకు? నీ ఉద్దేశంలో అంటే నువ్వు ఎవరికి పుట్టేవరా నువ్వు? అసలు ఎట్లాంటి మాట్లాడుతున్నారు మీరంతా? ఆవు పంచకం అంటారు. ఆవు పంచకం అంటే ఆవు పంచకం అంటే మనం ఆవుని మీరు అక్కడ పక్కన పడేయండి. ఆవు మామూలుగా మీరు కానీ నేను కానీ ఇంత ఓపెన్గా చెప్తున్నాను నేను. దీనికో వెళ్తే ఎంతసేపు ఉండండి స్మెల్ రాకుండా ఉంటుంది? భయంకరమైన స్మెల్ ఉండగలరా మీరు? ఆ చుట్టుపక్కల ఆవు గోమయం పేడతో కల్లాపు జల్లితే మన ఇంట్లో సువాసన వచ్చేదా? లేకపోతే అది ఆ వాసన మనకి ఎంత మంచిగా అన్ని విధాలుగా మనం ఎప్పుడు చిన్నప్పుడు మీరు కల్లాపు జల్లలేదా? చిన్నప్పుడు మీ తాతలు అమ్మమ్మలు మీ అమ్మగారు ఇళ్ళ ముందంతా అవే కదా. పల్లెటూళ్ళు ఇప్పటికే అవుతుందిగా. మనం అంటే అపార్ట్మెంట్స్ లో ఆవు అలుక్కోలేమో, ఓన్లీ గొబ్బెమ్మలు కూడా పెడతారు. ఎప్పుడైనా స్మెల్ చూసారా మీరు? ఆ గోమాతకు ఉండే గోమూపురంలో ఉండే ఆ పోషక అంటే మొత్తం ఏమంటారు వ్యాధుల్ని నివారణ చేసే ఒక శక్తి ఉందంటారు. గోల్డ్ కూడా వస్తుంది అంటారు ఆవు మూత్రంలో కూడా. సో దాని నుంచి సేకరించారని చెప్తారు. ఎన్నో ఉన్నాయి దీనికి, ఎన్నో రీజన్స్ చెప్తారు. ఆవు అనేది ఒక మిరాకిల్ అనుకోండి. మనకు భగవంతుడు ఇచ్చిన ఒక కామధేను అనేది మనకి అప్పుడు పుట్టింది. ఆ తర్వాత ఆ సంతతి మనందరం కూడా ఆవుని తల్లిగా పూజిస్తున్నాం. ఆవు పాలల్లో తల్లి పాలతో శ్రేష్టంగా ఉండే పోషక విలువలు ఉన్నాయని పిల్లలకు కూడా పడతారు. చంటి పిల్లలకు తల్లి పాలు తాగించలేను. వీళ్ళు మనుషులేనా? పిచ్చిగా మాట్లాడుతూ కొవ్వు. ఓకే, మనం అన్నం తింటామండి ఇంట్లో, అన్నం పెట్టుకొని. ప్రసాదం అంటే ఏంటి? అన్నం ప్రసాదం ఒకటేనా? కాదు కదా. దేవుడికి నివేదించిన తర్వాత దేవుడికి నివేదన చేస్తే అది ప్రసాదం అవుతుంది. అప్పుడు మనం స్వీకరిస్తే ఆ ప్రసాదంగా కళ్ళకు అద్దుకుంటాం. మామూలుగా అన్నం తింటే రోజు కళ్ళకు అద్దుకుని ప్రతి ముద్ద తింటారు మీరేమన్నా? మామూలుగా తినేస్తాం. సో అన్నం వేరు, ప్రసాదం వేరు. సో అన్నం అనేది మనం తింటాము, ప్రసాదం దేవుడికి అర్పిస్తాం. ఆయన చూపు ప్రసరించిందని ఫీల్ అవుతాం, అది పవిత్రంగా భావిస్తాం, మనం కళ్ళకు అద్దుకొని తీసుకుంటాం. సో ప్రసాదంలో నువ్వు కలపాలంటే వ్యధవ మంచివేనా? అసలు నువ్వు మంచి పుట్టేవా? ప్రసాదంలో ఆయన 1600 కిలో అని చెప్పాడు ఒక ఆయన. అక్కడ ఎవరైతే ఉన్నాడో ఆ సుబ్బారెడ్డి గారు ఎవరో చెప్పాడు. ఆయన 1600 కిలో ఒక ప్రసాదానికి 320 ఏంటండి? వాడు అసలు ఏం పెడుతున్నాడండి? వాడు అసలు వాడు ఏం కలుపుతున్నాడు? వాడు పెంట కలిపి చెప్పాలంటే ఏం కలుపుతున్నాడు? 320 రూపాయల 320 రూపాయలకి ఏమొస్తుందండి? నెయ్యి వస్తుందా ఎక్కడైనా? ప్రపంచంలో ఎక్కడైనా నెయ్యి వస్తుందా? అయినా అసలు ప్రసాదాని కోసం ఆవుల నుంచి నెయ్యి ఎందుకు కొనాలి? శ్రీవారి గోశాలలు లేవా? ఏం గోశాలలు పెంచే శక్తి తిరుమల తిరుపతి దేవస్థానానికి లేదా? పెద్ద ఒక 10,000 ఎకరాలు కాకపోతే 1,00,000 ఎకరాలు కూడా కొనేసి దానిలో గోవుల్ని, మంచి మేలు జాతి గోవుల్ని, నాటు ఆవుల్ని అన్నిటినీ పెంచి వాటి తాలూకా పాలతో మీరు తీస్తే పాలు, పెరుగు, వెన్న, నెయ్యి అన్ని స్వామివారికి కావాల్సిన అన్ని రావా? ఎందుకు మీరు స్కాములు చేస్తున్నారు? 400 రూపాయలు 420 రూపాయలు ఎంతో ముందు వాళ్ళు ఇచ్చారు. ఏదో నందిని వాళ్ళు అంతకు ముందు నుంచి స్వామివారితో భక్తితో సగానికి ప్రభుత్వం రాగానే తీసేసి వాడెవడో థామస్ అంట. ఎవడో థామస్? అన్యమతస్థుడు. ఇదే చర్చిలో, అదే థామస్ చర్చిలో మాకు ఇస్తారా అవకాశం? హిందువులకి ఇస్తాడా వాడు ఎవడైనా? అదే ముల్లాలు ఎవరైతే ఉన్నారో మస్జీదుల్లో హిందువులకి ఛాన్స్ ఇస్తారా? ఎవరు? కానీ జీడిపప్పు, శ్రీవారి జీడిపప్పు కాంట్రాక్ట్ మాత్రం ముస్లింస్కి ఇస్తారు టీటీడీ వాళ్ళు. సో ఎవడు తప్పు చేస్తున్నాడు? మా ఆలయాల్లో మీ పెత్తనం ఏంటిరా? మీ పెత్తనం ఏంటి? మా ఆలయాల్లో మా దేవుడి దగ్గర మీ పెత్తనం ఏంటి? మీరెవరు అసలు? హిందువులకి కాశీయాత్రకి వెళ్తానంటే రూపాయి ఎవరు? మక్కాకి వెళ్తానంటే రాయితీలు, జెరూసలేం వెళ్తామంటే రాయితీలు, పాస్టర్లకి జీతాలు ఇక్కడ పెంచరు. ఇవన్నీ ఏం చేద్దాం అనుకుంటున్నారు? అసలు ఏం చేస్తారు? తిరుమల శ్రీవారి డబ్బులన్నీ తీసుకెళ్ళి ఎవరికి పెడతారంటే పాస్టర్లకి, ఇంకొకరికి ఎవరికి చేస్తున్నారు? ఇవన్నీ ఎవరి డబ్బులతో ఎవరికి చేస్తున్నారు? మళ్ళీ సెక్యులర్ అంటే సెక్యులర్ హిందువులకు బుద్ధి లేదు. ఫస్ట్ వాళ్ళు కరెక్ట్గానే వాళ్ళ మతాన్ని ఆచరిస్తున్నారు.
ఎవరు మనం మాత్రం ఆచరించట్లే, మనం మాత్రం ఆచరించం, మనం మాత్రం పాటించం. మన దేవుడి దగ్గర అయితే ఈ పాటికి రగిలిపోవాలి. ఎస్, పవన్ కళ్యాణ్ గారు మగాడు, పవన్ కళ్యాణ్ నికార్సైన హిందూ, ఆయన వెంట నడుస్తాం, ఆయన వెంటే మాట్లాడతాం, ఆయన వెంట నిలబడతాం. ప్రతి హిందూ కూడా సనాతన బోర్డు కావాలి, వక్ఫ్ బోర్డే ఉండాలా, మాకు సనాతన బోర్డు కావాలి. ఎస్, ఆయన మాట్లాడింది 200 కాదు 1000% రైట్, 1000% రైట్. పవన్ కళ్యాణ్ గారు హ్యాట్స్ ఆఫ్. నేను ఎప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా ఒక యోగ, ఆయనకి నేను ఎప్పుడు ఫ్యాన్, అది వేరే విషయం. సినిమాగా ఉన్నప్పటి నుంచి కానీ ఎప్పుడూ నేను ఆయన వైపే ఉన్నాను, అది వేరే విషయం. కానీ ఇంతనాళ్ళకి ఒక మగాడు వచ్చాడు హిందూ ధర్మం కోసం మాట్లాడడానికి. ఏ హీరో కానీ ఏ నాయకుడు కానీ సెక్యులర్ అన్నారు కానీ ఎస్ మా హిందూ ధర్మం జోలికి వస్తే కత్తి పడతామని చెప్పాడు. ఇదం క్షాత్రం ఇదం బ్రాహ్మ్యం అని చెప్పిన దానిలో ఇదే తెలుసా. ఎందుకంటే ధర్మహింస తదైవచ, అహింస పరమో ధర్మ అని కాదు, ధర్మహింస తదైవచ కూడా ఖచ్చితంగా చేయాల్సి వస్తే చేస్తారు. కత్తి పట్టాల్సింది అవసరమైతే. ఎవరన్నా మా జోలికి వస్తే, హిందుత్వం జోలికి వచ్చి బురద జల్లితే, పిచ్చి పిచ్చి పనులు ఇవన్నీ చేస్తే తాట తీసి చూపిస్తారు హిందువులు. ప్రతి హిందూ లేస్తారు, ప్రతి హిందూ బయలుదేరతారు. నిన్ను నిలబెట్టి నడి రోడ్లో నిలబెట్టి మిమ్మల్ని అందరినీ ప్రశ్నించే రోజులు దగ్గరకు వచ్చాయని మాట్లాడకండి. వచ్చేసాయి, ఆల్రెడీ వస్తాయి కదా, వచ్చేసారు, అందరూ మేల్కొన్నారు. ప్రతి హిందూ కూడా, ప్రతి సంస్థలు వెళ్తున్నాయి, ప్రతి సంస్థ ఫైట్ చేస్తున్నారు. ఎందుకు చేయమండి? మా శ్రీవారు, మా దేవుడు కోసం మేము ఫైట్ చేయకపోతే ఎవరి కోసం? దేవదేవుడిగా జరిగితే ఇప్పుడు అక్కడే కాదమ్మా, ఆల్రెడీ కనకమాల మన ఎవరు విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో ఎప్పుడో వచ్చింది ఈ లడ్డు వివాదం. ఇప్పుడు ఎక్కడైనా ఇదే పరిస్థితి. ప్రతి దగ్గర ఎవరు ప్రభుత్వం నడుపుతున్నారో వాళ్ళు ఈ కాంట్రాక్టులందరినీ ఎవరికో ఇచ్చేస్తారండి. మాకు ఇవ్వండి, అన్యమతస్తులందరినీ తొలగించండి. ఫస్ట్ ఆలయాల్లో ఉన్న అన్యమతస్తులను తొలగించండి.